లండన్లోని ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు 5వ టెస్టు మ్యాచ్లో తలపడుతున్నాయి. తొలి రోజు ఆట సందర్భంగా ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ క్రిస్ వోక్స్ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో డ్రైవ్ చేసిన వోక్స్ భుజానికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. తొలి రోజు ఆఖరి సెషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ 57వ ఓవర్ను జేమీ ఓవర్డన్ వేశాడు. ఈ ఓవర్లోని 5వ బంతిని కరుణ్ నాయర్ మిడ్ ఆఫ్ దశగా షాట్ ఆడాడు. బంతి బౌండరీ దిశగా వెళుతుండగా క్రిస్ వోక్స్ పరుగులెత్తుకుంటూ వచ్చి డ్రైవ్ చేస్తూ బంతి 4 వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఈ సమయంలో అతడి ఎడమ భుజం బలంగా నేలకు తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. వెంటనే ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించాడు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో వోక్స్ మైదానాన్ని వీడాడు. కాగా అతడి భుజం డిస్లోకేట్ అయినట్లుగా తెలుస్తోంది. అతడిని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. అతడికి గాయం తీవ్రమైనదని అయితే అతడు ఈ మ్యాచ్లో ఇక బౌలింగ్ చేయలేకపోవచ్చు. అతడు ఇప్పటికే కీలకమైన కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టాడు. గాయం కారణంగా మిగిలిన మ్యాచ్కు సీనియర్ పేసర్ అయిన వోక్స్ దూరమైతే అది ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అప్పుడు ఇంగ్లాండ్కు ఓ పేసర్ తక్కువ అవుతాడు. అది ఇండియాకు లాభం చేకూరుస్తుంది.